గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ. చూడండి, బీకామ్ 4th సెమిస్టర్ బిజినెస్ స్టాటిస్టిక్స్ 2 లాగా చూస్తున్నాం. మనకు ఆల్రెడీ ప్రతిగమన విశ్లేషణ అనేది మనం క్లాసులు నడుస్తున్నాయి. సో దాంట్లో సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇచ్చిండు అర్థశాస్త్రంలో మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వ్యాపార గణాంక శాస్త్రంలో మార్కులు ఇవ్వడం జరిగింది. అర్థశాస్త్ర మార్కులు ఎక్స్ అనుకుంటున్నాం, వ్యాపార గణాంక శాస్త్రంలో ఇచ్చిన మార్కులు మనకు వై అనుకుంటున్నాం. ఇక్కడ మనకు డిజిట్స్ ఇచ్చింది చూసుకోండి. దాని తర్వాత మనకు ఇలా దీనికి సంబంధించిన ప్రాబ్లం కనుక్కోవాలి. ఇందులో ఫస్ట్ ఏంటి, 2 ప్రతిగమన సమీకరణలు కనుక్కోవాలి. దాని తర్వాత అర్థశాస్త్ర వ్యాపార గణాంక శాస్త్రాల మార్కుల మధ్య సహసంబంధ గుణకాన్ని కూడా కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ ఏంటి, అర్థశాస్త్రంలో మార్కులు 30 అయినా వ్యాపార గణాంక శాస్త్రంలోని మార్కులను కనుగొనమంటున్నాడు. ఈ 3 దీని నుంచి ఈ 3 రాబట్టాలి మనం. సో చూద్దాం, చూడండి సరే. సో ఫస్ట్ ఏమన్నాడు, ఎక్స్ తీసుకుందాం మనం. ఇక్కడ ఎక్స్ ఎంత, 25, 28, 35, 32, 31, 36, 29, 38, 34, 32. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో చూడండి, ఈ 10ని టోటల్ చేయండి మొత్తం. 8, 2, 10. దీన్ని మనం సిగ్మా ఎక్స్ అనుకుంటున్నాం. సో టోటల్ 320. ఓకే, సో మనకు ఈ సిగ్మా ఎక్స్ని మనం ఏం చేయాలి, ఎక్స్ బార్ అనేది కనుక్కోవాలి. ఎక్స్ బార్ అనేది ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏంది, సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది మనకు, 320 వచ్చింది. ఎన్ అనేది ఏంది, 1, 2, 3, 4, 5 ఈ 10 ఉన్నాయి కదా. ఈ 10 డిజిట్స్ మనం ఏమనుకుంటున్నామంటే ఎన్ అని. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10. సో 320/10 క్యాన్సిల్ అయింది, 32. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 32. సో ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఏంది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 32 అనేది వచ్చింది. సో మనం ఏం చేయాలి, సెకండ్ స్టెప్, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ అంటే ఎంత, 25. ఎక్స్ బార్ అంటే ఎంత, 32. అంటే 25లోకి వెళ్ళి 32 తీసేయాలి. 25లోకి వెళ్ళి 32 తీసేయాలి. 25 మైనస్ 32 ఎంత, -7 వస్తుంది. -7. నెక్స్ట్ ఏంది, 28 మైనస్ 32 తీసేసి ఎంత, -4. ఎందుకంటే ఇక్కడ చిన్నగా ఉంది కనుక ఇది 32 అనేది పెద్దగా ఉంది కనుక వచ్చే ఆన్సర్ ఎప్పుడు కూడా మనకు మైనస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ 35లోకి వెళ్ళి 32 తీసేస్తే ప్లస్ మనకి ఎంత, 3, 0. నెక్స్ట్ 31 అంటే -1 ప్లస్ 4 -3, 6, 2 ప్లస్ 0. ఇప్పుడు చూడండి, ఈ మైనస్లన్నీ చూడండి ఎంత, 10, 14, 15, 7, 9, 15. అంటే -15 వచ్చింది మనకు. చూడండి, -15 వచ్చింది, ప్లస్ కూడా 15 వచ్చింది. సో మనకి ఎంత వస్తుంది, సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 0నే ఉంది. ఎంత, 0నే ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఇది ఏదైతే ఉందో మనకు దీన్ని ఏం చేయాలి, x² చేయాలి. నెక్స్ట్ x² చేయాలి. దీన్ని ఏం చేస్తాం, దీన్ని x అనుకుంటున్నాం కదా, స్క్వేర్ చేస్తే ఎంత, 7² అంటే 7×49. నెక్స్ట్ 4² అంటే ఎంత, 16. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ అంటే 3×9, 0, 1, 16, 9, 36, 4, 0. దీన్ని మనం సిగ్మా x² అంటున్నాం. సిగ్మా x² అంటే మొత్తం టోటల్ చేయండి ఒకసారి. 49, 16, 19, 1, 16 టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 140 అనేది వస్తుంది. 140 వస్తుంది. సో ఇది మనకు ఎక్స్కి సంబంధించి. నెక్స్ట్ ఏం చేయాలి, మనకు వైకి సంబంధించి కనుక్కోవాలి. వై ఎంత ఉంది మనకు
43, 46, 49, 41, 36, 32, 31, 30, 33, 39. టోటల్ ఎంత? ఈ టోటల్ చేయండి. టోటల్ ఎంత వస్తుంది మనకు? సిగ్మా వై ఎంత వస్తుంది మనకు? 380. టోటల్ 380 వచ్చింది. మనకు డిజిట్స్ అనేది మారదు. ఎన్ని ఉంటాయి సంఖ్య? n = 10 ఉంటాయి. సో y బార్ సిగ్మా y బై n ఎంత? 380/10 ఎంత? 38. అంటే y బార్ ఎంత? 38. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనకు? y బార్ ఎంత వచ్చింది మనకు? 38 వచ్చింది. y మైనస్ y బార్ 38 అంటే 43లోకి వెళ్ళి 38 తీసేయాలి. తీసేసి ఎంత వచ్చింది మనకు? 5 + 5 + 8 అంటే 46లోకి వెళ్ళి 38 తీసేస్తే 8. 49లోకి వెళ్ళి 38 తీసేస్తే +11. 41లోకి వెళ్ళి +3 -2 -6 -7 -8 -5 +1 సేమ్ అదే మళ్ళీ ప్లస్లను చేయండి, మైనస్లని చేయండి. చేసి ఎంత మనకు? 13. సేమ్ మళ్ళీ సేమ్ అంతే. సిగ్మా y = 0 ఉన్నది. ఓకేనా? సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? y² చేద్దాం. ఎంత అవుతుంది? 5 × 5 = 25, 8 × 64, 11 × 11 = 121, 3 × 9, 4 36, 49, 64, 25, 1 ఉంటే కదా. దీన్ని సిగ్మా y² ఎంత వచ్చింది? టోటల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 398 y². ఇప్పుడు ఏం చేయాలంటే xy కనుక్కోవాలి. x అంటే ఎంత? 7 ఉంది. y అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇక్కడ 7 × +5 ఎంత అవుతుంది? 7 × 5 = 35. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది అంటే మైనస్ × ప్లస్ మైనస్ అవుతుంది. సో -35. సేమ్ ఇదే 4 × 80. ఇక్కడ మైనస్ ఉంది కనుక -32. నెక్స్ట్ 11 × 3 అంటే 33. నెక్స్ట్ 0 × 3 అంటే 0. మైనస్ × మైనస్ అంటే +2. 4 × 20. -21 -48 10 0. మొత్తం టోటల్ చేయండి. మైనస్లన్నీ ప్లస్లని చూడండి ఎంత వచ్చింది ఒకసారి. 35 + 32 + 48. 35, 32, 48. టోటల్ ఎంత? టోటల్ -115. సరే ప్లస్లో చూద్దాం మళ్ళీ. 33 + 2 + ఇది 24 కూడా మైనసే ఉంది మనకు. 9 2 21 -35 -32 -24 -48 ఎంత వచ్చింది మనకు? -149.
నెక్స్ట్ 33 ప్లస్ 2 ప్లస్ 21 అనేది ఎంత వచ్చింది మనకు ప్లస్ 56 వచ్చింది. సో 3 9 అంటే మైనస్ పెద్ద కనుక -93 అంటే సిగ్మా XY ఈజ్ ఈక్వల్ టు ఎంత -93. సో ఇప్పుడు మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే y మీద x ప్రతిగమనం చేయాలి. ప్రతిగమన సమీకరణం. సో దీని ఫార్ములా ఏంది మనకు x మైనస్ x బార్ ఈజ్ ఈక్వల్ టు r సిగ్మా x బై సిగ్మా y ఆఫ్ y మైనస్ y బార్. ఓకే, ఇక్కడ చూడండి r సిగ్మా x బై సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు మనం ఎట్లా రాసుకోవచ్చు మనకు సిగ్మా xy బై సిగ్మా y స్క్వేర్. ఇక్కడ చూడండి r సిగ్మా x సిగ్మా y అన్న సిగ్మా x బై సిగ్మా y స్క్వేర్ అన్న ఒకటి. సో దీని వాల్యూ సిగ్మా xy ఎంత వచ్చింది -93 బై సిగ్మా y స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 398. ఓకే, చూడండి 93 డివైడెడ్ బై 398 ఎంత వచ్చింది మనకు? ఎంత వచ్చింది? 0.233 666 అన్న 7 అన్న 7 తీసుకుందాం. ఓకేనా? మనం మైనస్ ఉంది కనుక మైనస్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి మనకు దీని వాల్యూ అనేది మనకు వచ్చేసింది. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు సిగ్మా XY సిగ్మా y స్క్వేర్ ఈక్వల్ టు -0.2337 అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి మనకు x మైనస్ x బార్ అంటే ఎంత మనకు ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. మనకు x బార్ అంటే ఎంత ఉంది? మనకు 32 ఉంది. x బార్ అంటే చూడండి ఇక్కడ 32 ఉంది. 32 ఈజ్ ఈక్వల్ టు సో మనకు r సిగ్మా x బై సిగ్మా y ఎంత వచ్చింది? -0.2337. yకి y బార్ ఎంత ఉంది మనకు? ఇక్కడ చూడండి y బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 38. చూడండి x మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు -0.2337 ఇంటూ y. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. చూడండి ఇంటూ 38. ఎంత వచ్చింది మనకు? 8.88 అనుకో 8.88. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఎక్స్ ఈ 32 ఇటు తీసుకొద్దాం ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -0.337 y ప్లస్ 32 ఇటు తీసుకొద్దాం ప్లస్ అవుతుంది. ప్లస్ 32 ప్లస్ 8.88 ఎంత అవుతుంది మనకు? 40.8806 అనేది వచ్చింది. ఇది మనకు ఎక్స్కి సంబంధించింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? మన ఎక్స్ మీద y ప్రతిగమనం. ఎక్స్ మీద y ప్రతిగమన సమీకరణం. సో సేమ్ ఏంది? y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు r సిగ్మా x బై సిగ్మా y x మైనస్ x బార్. ఇక్కడ మనకు x మైనస్ x బార్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ y మైనస్ y బార్. ఇక్కడ ఏమవుతుంది మనకు? x మైనస్ x బార్ అనేది వస్తుంది.
ఆర్ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై ఈజ్ ఈక్వల్ ఏంది సిగ్మా ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇక్కడ సిగ్మా ఎక్స్ వై ఎంత ఉంది -93 బై సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది ఎంత వచ్చింది మనకు సిగ్మా ఎక్స్ స్క్వేర్ అనేది ఎంత వచ్చింది మనకు ఇక్కడ 140. చూడండి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత 140. ఓకే 93 డివైడెడ్ బై 140 0.66 0.6643 ఇంకా 443. ఓకే 43 ఇదేంటి సిగ్మా ఎక్స్ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిగ్మా ఎక్స్ సిగ్మా. ఓకే రైట్. సో మనకి ఇదేముంది ఫార్ములా ఏముంది మనకు y minus y bar is equal to r sigma x by sigma y x minus x bar. సో y bar అంటే ఎంత వచ్చింది మనకు 38. ఆల్రెడీ చూడండి y bar అంటే ఎంత 38 ఈజ్ ఈక్వల్ టు r సిగ్మా x బై సిగ్మా y ఎంత వచ్చింది -0.6643. x మైనస్ ఎక్స్ బార్ ఎంత వచ్చింది మనకు 38 మైనస్ 0.6643 ఎక్స్ మైనస్ చూడండి 0.66 ఇంటూ 32 ఎంత వచ్చింది మనకు 21 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది మనకు 21.257 ఓకే వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేసి y మైనస్ దీన్ని ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇటు ప్లస్ అవుతుంది -0.6643 ప్లస్ ఈ 38 ఇంటూ 38 ప్లస్ 21.257 ఎంత అవుతుంది మనకు 59.257. సో ఇది మనకు రెండు వచ్చినాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఒకసారి రెండు ప్రతిగమన సమీకరణలు కూడా కనుక్కోవడం జరిగింది. y మీద x కనుక్కున్నాం మనం, నెక్స్ట్ x మీద y కూడా కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది మనకు రెండింటి మధ్యలో సహసంబంధ గుణకాన్ని కూడా కనుక్కోవాలి. దాని తర్వాత మనకి ఇక్కడ ఇచ్చిండు అర్థశాస్త్రంలో ఎన్ని ఇచ్చిన మనకు 30 మార్క్స్ ఇచ్చిండు. అంటే అర్థశాస్త్రంలో ఎన్ని మార్కులు ఇచ్చిండు మనకు ఎక్స్ 30 మార్క్స్ అనుకోవడం. సో మనకి ఏం చేయాలి, మనకు వ్యాపార గణాంక శాస్త్రంలో మార్కులను కనుక్కోవాలి. సో మనం ఏం చేయాలి, ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణాన్ని ఉపయోగించేవాళ్ళం. ఏంటంట ఎక్స్ మీద వై ప్రతిగమన సమీకరణం ఉపయోగించాలి. సో చూడండి y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిగ్మా ఎక్స్ బై సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. ఇక్కడ చూడండి y మైనస్ y బార్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ తీసుకోవాలి. ఇక్కడ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మన ఎక్స్ మీద y ప్రతిగమన సమీకరణం అన్నప్పుడు సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ y మైనస్ y బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే చూడండి y బార్ ఎంత మనకు 38, ఆర్ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ అనేది ఎంత వచ్చింది మనకు ఇంత వచ్చింది -0.6643. ఎక్స్ అనేది ఎంత వచ్చింది మనకు 30. ఓకేనా
ఎక్స్ బార్ ఎంత వచ్చింది మనకు 32. ఓకేనా, 32 ఉంది. వై మైనస్ 33 0.6643 ఇంటూ 30 ఎంత అవుతుంది మనకు? -19.929 అవుతుంది. నెక్స్ట్ 0.6643 ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎంత అవుతుంది మనకు? అంటే 21.2576 అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ 38 మనం అటు తీసుకోవాలి, ఏమవుతుంది మనకు? ప్లస్ అవుతుంది. 38 అటు తీసుకో, -19.929 ప్లస్ 21.2576 ప్లస్ 38 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు? చూడండి, 31.2576 ప్లస్ 38 6752 59కి 19 తీసేయండి. 19.929 తీసేస్తే మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 39 వస్తుంది. ఎంత వస్తుంది మనకు? 39.3286 అనేది వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 39 అనుకోండి. ఓకే, 39. ఇప్పుడు ఏం చేయాలి మనకు? సహసంబంధ గుణకాన్ని కనుక్కోవాలి. సహసంబంధ గుణకం. సో దాని ఫార్ములా ఏంది? r ఈజ్ ఈక్వల్ టు √bxy ఇంటూ byx. ఇక్కడ చూడండి, r ఈజ్ ఈక్వల్ టు bxy అనేది ఎంత వచ్చింది మనకు? bxy అనేది ఎంత వచ్చింది మనకు? bxy అనేది ఎంత వచ్చింది? bxy ఈజ్ ఈక్వల్ టు -0.2337 వచ్చింది. byx ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? -0.6643 అనేది వచ్చింది. సో చూడండి, -0.6643